కోల్బెల్ట్ ప్రాంతంలో బీజేపీ జెండా ఎగిరితేనే సింగరేణికి మనుగడ ఉంటుందన్నారు కేంద్ర మైనింగ్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో పబ్లిక్ మీటింగ్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సింగరేణి ప్రాంతానికి అన్యాయం చేశాయన్నారు. బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని పార్టీ నేతలు తలోపక్క వెళ్లిపోయారన్నారు. మా నాయన ఏం చేశాడని బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కేసీఆర్ బిడ్డ కవిత అంటుందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ప్రాంతం అంతా కూడా అనేక రకాల ఇబ్బందులతో ఉంది. సింగరేణేమో అప్పులతో, ఆర్థిక సంక్షోభంతో, దోపిడితో సింగరేణి కార్మికులు, సింగరేణి సంస్థ విలవిలలాడుతా ఉంది. రామగుండము మరి అనేక రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి రామగుండాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు, గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దోపిడీ చేశారు. రామగుండాన్ని భూముల అక్రమ దోపిడీ, దేవాలయాల కూల్చివేత, రౌడీజము, గూండేయిజము, బలవంతంగా కాంట్రాక్టర్ల పేరు మీద వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బులను గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేస్తా ఉంది. అందుకే ఈరోజు రామగుండాన్ని రక్షించుకోవాలి, గోదావరి కని రక్షించుకోవాలి. ఈ లేకపోతే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ ఎరువుల కంపెనీ పెట్టింది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి పరిశ్రమల మీద పడి దోచుకుంటున్నారని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రజలకు మేలు జరగాలని మేము కంపెనీలు పెడితే, మేము పెట్టుబడులు పెడితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు.